ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వాళ్ళకు డైట్ అని చాలా మంది అడుగుతుంటారండి. ఇప్పుడు నేను ఎన్ని హోమియోపతి మందులు ఇచ్చినా కూడా, కొన్ని హోమియోపతి మందులు వాడుతున్నా కూడా మన దగ్గర వాళ్ళకు ఒక డైట్ చెప్తాను. మెయిన్ డైట్ ఏంటంటేనండి, వాళ్ళకు ఫస్ట్ రెగ్యులర్ గా ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్ కు వాకింగ్ చేయమంటాను. రెగ్యులర్ గా వాకింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలండి, మొదటి పాయింట్. అలాగే రెండో పాయింట్ ఏంటంటే రైస్ అవాయిడ్ చేయమంటానండి. రైస్ ప్లేస్ లో మీరు బ్రౌన్ రైస్ తీసుకోండి, చాలా మంచిది. బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల మనకు ఎక్కువగా విపరీతమైన కార్బోహైడ్రేట్స్ ఉండవు, కాబట్టి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ టైప్ ఉంటుంది, కాబట్టి బ్రౌన్ రైస్ మంచిది. అలాగే వాటితో పాటు మనం ఎక్కువగా సలాడ్స్ ప్రిఫర్ చేయాలి. బ్రౌన్ రైస్ తో పాటు కొన్ని సలాడ్స్ అంటే మనం క్యారెట్ గానీ, బ్రోకోలీ గానీ, అలాగే మనం బీట్రూట్ గానీ, అలాగే పన్నీర్ గానీ, కొన్ని ఇవన్నీ సలాడ్స్ టైప్ లో తీసుకోవచ్చండి. అలాగే ఇంకొంచెం టైప్ ఏంటంటే మనం ప్రోటీన్ కూడా అవసరం. ప్రోటీన్ అంటే ఏదైనా మన ఎగ్స్ గానీ, లేకపోతే ఫిష్ గానీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఫిష్ లో, ఇలాంటివి తీసుకున్నా కూడా మనకి ఫ్యాటీ లివర్ తగ్గిపోద్ది. దాంతో పాటు ఏం చేస్తాము, కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయమంటారు. కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ మానేయాలి. అలాగే ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు టోటల్ గా ఆల్కహాల్ మానేసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఇంకా ఫ్యాట్ అనేది పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలా నేను చెప్పిన ఐటమ్స్ మీరు పాటించుకుంటూ, అలాగే మన దాంట్లో హోమియోపతి మందులు వాడుకుంటూ ఉంటే మీ ఫ్యాటీ లివర్ అనేది మళ్ళీ పర్మనెంట్ గా క్యూర్ చేసుకోవచ్చండి.